నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. సిరల సమస్యలను నరాల సమస్యలుగా పొరబడుతూ ఉంటారా? కాలంలో సిరల సమస్యలకు వృత్తిపరమైన కారణాలు ఉంటాయా? వెరికోజ్ వెయిన్స్ కి అధిక బరువు ప్రధాన కారణమా? హై బీపీ, షుగర్ ఉన్న లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? ఈ సమస్యలపై వివరాలు అందించేందుకు ఎవిస్ హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. హలో అండి. డాక్టర్ గారు, ఈ వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి? ఇవి ఎలా ఏర్పడతాయి? రైట్ అండి. సో వారికోజ్ వెయిన్స్ బేసిక్గా మనం ఏంటంటే ఇప్పుడు ఇంత ఇన్ఫెక్షన్స్ డిసీజెస్, కరోనా ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు సడన్గా మైండ్ అంతా అటు వెళ్ళిపోయి అసలు నాన్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్ మీద మనసు అప్పుడప్పుడు మనం దానికి ఫోకస్ పెట్టకపోవడం, దాని మీద ఆలోచించకపోవడం, దానికి సరైన అటెన్షన్ ఇవ్వకపోవడం కూడా జరుగుతుంటుంది. సో అసలు ఈ వారికోజ్ వెయిన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ కామన్ ప్రాబ్లమ్. 16 to 20% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ ఇట్. అంటే మనం రోడ్డు మీదకి వెళ్ళి 100 మందికి బలవంతంగా తీసుకొచ్చి స్కానింగ్ చేసి చూసామంటే 16 నుంచి 20 మందికి వారికోజ్ వెయిన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమస్య చాలా కామన్ సమస్య. ఇది ఎవరిలో వస్తుందంటే, ఎక్కువగా మనం వినటానికి ఏమంటుంటామంటే ఈ వారికోజ్ వెయిన్స్ నిల్చుని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎక్కువగా వస్తుందని చెప్తాం. కానీ ఈ వారికోజ్ వెయిన్స్ యాక్చువల్గా రావడానికి కారణం జెనెటిక్స్ అనమాట. జెనెటికల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. అండ్ వచ్చిన వారికోజ్ వెయిన్స్ తీవ్రత ఏంటంటే మన నిల్చునే జాబ్స్ చేసుకునే వాళ్ళలో కాస్త ఎక్కువ అవుతుంది. మూడో విషయం వచ్చేసి, ఈ వారికోజ్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తే కొన్ని డేంజరస్ పరిణామాలు గురవుతారు. కొన్నిసార్లు లోపల క్లాట్స్ పుట్టడం, లేకపోతే డీబీటీగా మారటం, లేదంటే క్లాట్స్ గుండెకి వెళ్ళి పల్మరీ ఎంబలిజంగా మారటం, మరి కొంతమంది కాళ్ళు నల్లబట్టడం, పుళ్ళు పట్టడం, కాళ్ళ పుళ్ళు రావడానికి 85% వారికోజ్ వెయిన్స్. సో ఇది ఒక మేజర్ కాజ్ ఫర్ సఫరింగ్ ప్రాబ్లమ్స్ అనమాట. అందుకని దాని మీద అవగాహన పెరగాలి. కామన్ ప్రాబ్లమ్ అండ్ అది వెరీ కామన్లీ ఇట్స్ కాజింగ్ సఫరింగ్, కాబట్టి దాని మీద అవగాహన పెంచడమే ఈ ప్రోగ్రామ్ ధ్యేయం. ఓకే సార్, కాలర్ ఉన్నారు. శివారెడ్డి పెద్దపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. శివారెడ్డి గారు, మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. కూరగాయలు సప్లై చేసుకుంటాము. ఏమైందండి జనవరిలో? సార్ మేము కూరగాయలు వ్యాన్ తోలుతాం సార్, బొలరో బండి వెహికల్. అలాగే. అయితే ఈ మోకాలు ఉంటుంది కదా సార్, మోకాలు నుంచి కొంచెం పై వరకు జారడం వరకు, మళ్ళీ అటు చూసినా ఇటు జారడం చూసినా రైట్ హ్యాండ్ రైట్ లెగ్ సార్ తిమ్మిరి వస్తుంది సార్. కొంచెం ఇట్లా గీకినా కానీ అసలు మొద్దు బారినట్టు అనిపిస్తుంది సార్. సో బేసిక్లీ ఇది వారికోజ్ వెయిన్స్ వల్ల అయ్యుండొచ్చండి, అవ్వకపోయిండొచ్చండి. ఫస్ట్ మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే సిమ్టమ్స్ చాలా స్పెసిఫిక్గా లేవు కదా. ఇట్లా బయటకు ఉబ్బి వెయిన్స్ ఇలా ఇప్పుడు టీవీ షోలు చూపించి కనిపించినట్టు ఉంటే చాలా ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. కానీ అలా కనబడకుండా కూడా చాలా మందికి వారికోజ్ వెయిన్స్ ఉండొచ్చు అనమాట. సో మీరు ఆ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి హైదరాబాద్ వచ్చి కలవాలండి. యాక్చువల్గా లాస్ట్ సండేనే మనము రామగుండంలో చాలా పెద్ద క్యాంప్ చేసాం. దగ్గర 300 మంది పేషెంట్స్కి ఫ్రీగా చూడటము, ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మీరు మొన్న వచ్చుంటే ఈజీగా చూసేవాళ్ళం, పెద్దపల్లి దగ్గరే కాబట్టి. బట్ డెఫినెట్గా మీరు కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేసి రండి. ఇప్పుడు అప్పుడే క్యాంప్స్ తెలంగాణ రీజియన్ లేవు కాబట్టి మీరు హైదరాబాద్ వచ్చి చూపించండి. ఓకే డాక్టర్ గారు, ఈ వారికోజ్ వెయిన్స్ చికిత్స పద్ధతులు ఎలా ఉంటాయి? రైట్ అండి. సో ఒకసారి ఈ వారికోజ్ వెయిన్స్ ఉన్నాయి అని మనం నిశ్చయించుకున్న తర్వాత దీని చికిత్సా పద్ధతులు 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి పాత రకం పద్ధతి, ఏదంటే ఎక్కడైనా కట్ చేసి ఈ ఉబ్బిన వెయిన్స్ని బలవంతంగా కట్ చేసి తీయటం అనమాట. అది తీస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెయిన్స్ వంకలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కట్ చేస్తే సరిగ్గా దొరకవు సరిగదా. ఆ వెయిన్స్ కొన్ని వచ్చి కొన్ని ఉండిపోయి కాళ్ళలో మళ్ళీ రికరెన్స్, మళ్ళీ వారికోజ్ వెయిన్స్ కట్ చేసి తీస్తే స్ట్రిప్పింగ్ ఆపరేషన్ అంటారు. ఆ స్ట్రిప్పింగ్ ఆపరేషన్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ 40-45%. రెండోది ఏంటంటే, ఆ కట్ చేయడం పెద్ద ప్రొసీజరు. అది దానివల్ల బాగా కుట్లు పడతాయి. దానికి ఎక్కడ నడుములో సూది ఇవ్వాల్సి వస్తుంది, కుట్లు వేస్తారు. సో చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్. దానికి ప్రత్యామ్నాయంగా కొత్త ప్రొసీజర్ వచ్చింది, లేజర్ అంటారు దాన్ని. అలా చేస్తే ఏంటంటే వెయిన్స్ వెంటనే నయమైపోతాయి. సో దాని గురించి కాసేపట్లో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే, అలాగే వెరికోజ్ వెయిన్స్ ని అశ్రద్ధకరణ చేస్తే ఆ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? రైట్ అండి. సో వారికోజ్ వెయిన్స్ ఒకసారి ఉన్న తర్వాత మనం చెప్పినాక చాలా మంది నాకు కొంత టైం కావాలి, కొన్నాళ్ళు దీని మీద వెయిట్ చేస్తాం, 3 నెలలు వెయిట్ చేస్తే ఏమవుతుంది, 6 నెలలు వెయిట్ చేస్తే ఏమవుతుంది అని అడుగుతూ ఉంటారు. సో నిజంగా ఏ టెక్స్ట్ బుక్లో కూడా ఒక సమస్యకి అర్జెంట్గా ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పుకున్న తర్వాత 3 నెలలు ఆగిన వాళ్ళు ఏమవుతుంది, 6 నెలలు ఆగిన వాళ్ళు ఏమవుతుంది, సంవత్సరం అయితే ఏమవుతుంది, ఏ టెక్స్ట్ బుక్లో కానీ ఏ మెడికల్ పుస్తకంలో కానీ ఉండదు. సో దానికి ఏంటంటే దీని మీద తొందరగా యాక్షన్ తీసుకుంటేనే మంచిది. సో ఒకవేళ వదిలేస్తే యూజువల్గా వచ్చే పరిణామాలు ఏంటంటే, ఒకటి ఇందాక నేను చెప్పినట్టుగా కాళ్ళ పుళ్ళు పడతాయి. కాళ్ళ పుళ్ళు పడడానికి 85% కారణం వారికోజ్ వెయిన్స్. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ లెగ్ అల్సర్స్ ఈజ్ బికాస్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్. అదలా పక్కన పెడితే రెండోది ఏంటంటే, కొంతమందిలో ఈ ఉబ్బిన వెయిన్స్ నాకు చూపించినట్టుగా టీవీ షోలు చూపించినట్టుగా ఉబ్బిన వెయిన్స్లో క్లాట్స్ లాగా ఏర్పడి ఆ క్లాట్స్ గుండెకి వెళ్ళి గుండె బ్లాక్ చేసే ప్రమాదం వస్తుంది. అలా అయితే ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
మూడో వచ్చేసి ఈ కాళ్ళు తరచూ ఇన్ఫెక్షన్స్ రావటం, సెల్యులైటిస్ రావటం, ఫ్రీక్వెంట్గా కాళ్ళు ఉబ్బిపోవటం జరుగుతాయి. అండ్ నాలుగోది ఏంటంటే ఊళ్ళల్లో చెప్తారు కదా బోధకాలు అనేసి, బోధకాలు కూడా తరచూ ఎక్కువగా వ్యారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేసి 5-6 ఏళ్ళు వదిలేసిన తర్వాత ఆ నీరు అలా ఉండిపోయి బోధకాలుగా మారుతుంది. మరి కొంతమందిలో ఈ ఉబ్బిన వెయిన్స్ సడన్గా బర్స్ట్ అయ్యి రక్తం కారిపోయి కొన్ని మడుగులు రక్తం కూడా కారిపోవచ్చు, ఎందుకంటే రక్తం ప్రెషర్లో ఉంది కాబట్టి. ఇలాంటి డేంజరస్ కాంప్లికేషన్స్ ఏమైనా అవాయిడ్ చేయాలంటే వ్యారికోస్ వెయిన్స్కి తొందరగా డయాగ్నోస్ చేయాలి. డయాగ్నోస్ అయిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత వాళ్ళకి వ్యాధి ఎక్కువగా ఉందని నిర్ధారిస్తే వెంటనే దానికి శస్త్రచికిత్స చేసుకొని తగ్గించుకోవాలి. ఓకే, అలాగే వెరికోస్ వెయిన్స్ కి అన్ని స్టేజెస్ లో కూడా ఈ స్టాకిన్స్ అనేది అవసరం అంటారా? రైట్ అండి. సో చాలా మంది ఏంటంటే వ్యారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు సాక్స్ వేసుకొని కాలం గడుపుతూ ఉంటారు. ఈ సాక్స్ వేయటం అనేది ఏంటంటే చాలాసార్లు పొరపాటుగా వేస్తారు. ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సాక్స్ పాదం దగ్గర నుంచి మోకాల దాకానే తొడదాకానే ఉండాలి. రెండో విషయం ఏంటంటే ఈ సాక్స్లు వీళ్ళ సైజు కొలిసి మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళ సాక్స్లు వీళ్ళు వేసుకోవడానికి లేదు. మూడోది పొద్దున 6 గంటల నుంచి రాత్రి 11 దాకా జీవితాంతం ఒకరోజు కూడా తప్పకుండా ఎక్కడికి వెళ్ళినా, మధ్యాహ్నం పడుకున్నా, గుడికి వెళ్ళినా, బాత్రూమ్కి వెళ్ళినా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా తీయకుండా వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే సాక్స్ యొక్క యూస్ ఉంటుంది. అది కూడా ఇవన్నీ కూడా కారణాలు కూడాను మెయిన్ గుర్తించాల్సింది ఏంటంటే ఈ సాక్స్ ఓన్లీ ఎర్లీ స్టేజ్, అంటే వెయిన్ డయామీటర్ 3 మిల్లీమీటర్ కన్నా తక్కువ ఉండి కొంచెం నొప్పి కానీ లేకపోతే నొప్పి లేని పరిస్థితుల్లో కానీ పనిచేస్తుంది. కాల్లో బాగా నొప్పి ఉండి వెయిన్స్ బాగా ఉబ్బిపోయి, లేదంటే కాళ్ళు నల్లబడడం స్టార్ట్ అయ్యి, కాళ్ళు చర్మం మారిపోవడం స్టార్ట్ అయ్యి ఇలాంటివి అయిన తర్వాత కానీ సాక్స్ వేసుకుంటే ఇంకా ప్రాబ్లం విషమించిపోయే ఛాన్స్ ఉంటుంది, కాళ్ళలో పుళ్ళు పడే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ గారు, అధిక బరువు వల్ల కూడా ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటూ ఉంటారు. ఇది కాకుండా ఇతర ఏ కారణాల వల్ల ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? రైట్ అండి. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రథమంగా మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది వ్యారికోస్ వెయిన్స్ రావడం కారణం జెనెటిక్స్. సో జెనెటికలీ చాలా మందికి ప్రిపాండరెన్స్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్కో బ్రదర్కో మేనమామలకో ఎవరికో ఉండడం చూస్తుంటాం. అది కాకుండా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలాంటివంటే ఒబిసిటీ, అధిక బరువు ఉన్నప్పుడు ఏంటంటే పొట్ట భాగంలో వెయిట్ ఉండటం వల్ల ఈ కాళ్ళ నుంచి రక్తం పైకి వెళ్లకుండా మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ వెయిట్ వల్ల వెయిన్స్ కంప్రెస్ అయిపోయి మళ్ళీ కిందకు వచ్చేస్తాయి. సో అధిక బరువు కారణం. అలానే సేమ్ రీజన్స్కి ప్రెగ్నెన్సీ కూడా కారణం. ప్రెగ్నెన్సీలో కూడా బేబీ బరువుకి ఆ వెయిన్స్, కడుపులోని వెయిన్స్ నొక్కుబడిపోయి బ్లడ్ పైకి వెళ్ళలేకుండా మళ్ళీ కిందకి రావడం స్టార్ట్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ 30-40% పేషెంట్స్కి మనం వ్యారికోస్ వెయిన్స్ రావడం చూస్తాం. యూజువల్గా 6 నుంచి 8 నెలల తర్వాత అవే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, అర్థం దాల్చిన తర్వాత వెళ్ళిపోతాయి. మరి కొంతమందిలో మాత్రం ఉండిపోతాయి అనమాట. అది ఫ్రీక్వెంట్గా మనం చూస్తాం. ఇవన్నీ ప్రిడామినెంట్గా ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంతకు మనం మాట్లాడుకున్నట్టుగా నిల్చొని ఎక్కువగా జాబ్స్ చేసుకొని, లేదంటే కూర్చొని కాలు కింద అలాడేసుకొని ఎక్కువ జాబ్ చేసుకునే వాళ్ళు, అంటే ఐటీ, సాఫ్ట్వేర్, మీడియా, లేదంటే టీచర్స్, నర్సెస్, డాక్టర్స్, వీళ్ళందరిలో కూడా మనం వ్యారికోస్ వెయిన్స్ ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే వాళ్ళు అలాగే నిలబడి ఒక దగ్గర ఉండి కాలు కదపకుండా ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ వ్యారికోస్ వెయిన్స్ రావడానికి. హలో డాక్టర్, శాస్త్రీయ పద్ధతుల్లో కూడా చేయించుకునేటువంటి ఈ శస్త్రచికిత్సల ద్వారా వెరికోస్ వెయిన్స్ కి కలిగించే ఆ లాభాలు ఎలా ఉంటాయి? అవి నిజంగానే అంత వర్క్ అవుతాయి అంటారా? రైట్ అండి. సో బేసిక్లీ యాజ్ ఆఫ్ 2020 పాత పద్ధతిలో, అంటే సాంప్రదాయ పద్ధతిలో వ్యారికోస్ వెయిన్స్ కట్ చేసి ఆపరేట్ చేయడం అనేది నాట్ వ్యాలిడ్ అండి. అసలు దానికి ఏమాత్రం కూడా రోల్ లేదు. ప్రపంచవ్యాప్తంగా మనం చూసామంటే యుఎస్ఏ, ఫ్రాన్స్, యూకే ఇలాంటి కంట్రీస్, అంటే పాశ్చాత్య కంట్రీలు ఎక్కడ చూసినా కూడా ఇలాంటి కట్ చేసే ఆపరేషన్లు ఎక్కడా చేయడం లేదు వ్యారికోస్ వెయిన్స్కి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా దానికి కట్ చేయడం ఉంటుంది, కుట్లేయడం ఉంటుంది, ఆ వెయిన్స్ పూర్తిగా రావు, సగం మిగిలిపోతాయి. దానివల్ల ఇంకా రకరకాల వేరే దుష్ప్రభావాలు ఉంటాయి. కాళ్ళు రక్తం అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సి వస్తుంది, రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడాను వ్యారికోస్ వెయిన్స్ సాంప్రదాయ పద్ధతులు చేయడం వల్ల వచ్చే నష్టాలు. దాని ప్రత్యేకంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ లేజర్ పద్ధతి బాగా చేస్తే అవి ఈజీగా తగ్గిపోతాయి. చేసిన సేమ్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం ఉండదు కాబట్టి చాలా ఎఫెక్టివ్ ప్రొసీజర్ అనమాట అది. ఓకే, కాల్ ఉన్నారండి. ఏలూరు నుంచి బషీరుద్దీన్ కాల్ చేస్తున్నారు. బషీరుద్దీన్ గారు, మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ రాజా వి గోపాల గారు ఉన్నారు. నమస్తే సార్. చెప్పండి అయ్య గారు. ఇది కాలుకి కింద పుండు పడిందండి, అది తగ్గట్లేదు సార్. అది సో 5 years దగ్గర నుంచి ఇబ్బంది పడుతున్నాం. షుగర్ ఉందండి? లేదు సార్. రైట్. సో 85 to 90% ఆఫ్ నాన్ డయాబెటిక్ అల్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్. అంటే షుగర్ లేని వాళ్ళల్లో 85 నుంచి 90% కాళ్ళలో పుళ్ళు రావడానికి కారణం వ్యారికోస్ వెయిన్స్ మాత్రమే. సో మీకు 90% మీకు వ్యారికోస్ వెయిన్స్ వల్లే పుళ్ళు పడుతున్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మీరు సరైన డాక్టర్ని కలవాలి. సో కలిస్తే మీకు చూసి ఈజీగా ఐడెంటిఫై చేసి ఈ పుళ్ళు పూర్తిగా తగ్గించవచ్చు. ఇందా నేను చెప్పినట్టుగా లేజర్ అని చికిత్స చేసుకుంటే ఈ వెయిన్స్ పూర్తిగా కరిగిపోయి ఈ పుళ్ళు పూర్తిగా తగ్గిపోతాయి. నేను రేపు ఆదివారం అంటే 1వ తారీఖున పొద్దున్న 8 నుంచి 12 దాకా గుంటూరులోను, 1 గంట నుంచి 4:30 దాకా విజయవాడలో ఉంటాను.
మీరు వచ్చి చూపించుకోవచ్చు, చూసి మీకు మొత్తం ట్రీట్మెంట్ చేసి పంపిస్తాను. అలాగే వెరికోస్ వెయిన్స్ లేజర్ అబ్లేషన్ ఎలా చేస్తారు? రైట్ అండి. సో ఇప్పుడు ఇందాక మనం కట్ చేస్తే పెద్ద ప్రయోజనం లేదు అని చెప్పాం కదా, దానికి ప్రత్యేకంగా ఇప్పుడు మనం అంటే అట్లీస్ట్ ఏవిస్లో మన అంటే లేజర్లు అన్ని హాస్పిటల్స్ సేమ్ ఉండవండి. మళ్ళీ ఎందుకంటే ఇంత లేటెస్ట్ జనరేషన్ లేజర్స్ చేయాలి అంటే మిషన్స్, అలాంటి మిషన్స్ పెట్టుకోవాలంటేనే కనీసం నెలకి 200-300 కేసెస్ చేయకపోతే వాళ్ళకి గిట్టుబాటు కాదు, మిషన్స్ కొనడానికి వీలు పడదు. సో హై వాల్యూమ్ సెంటర్స్లోకే వెళ్ళాలి. సో ఇప్పుడు మన ఏవిస్ ఇండియాలోనే హైయెస్ట్ వాల్యూమ్ వాస్కులర్ సెంటర్. సో మనం దగ్గర 250-300 ప్రొసీజర్ చేస్తాం కాబట్టి మేము చేసే లేజర్స్లో ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం లేకుండా చిన్న సూది పెట్టేసి లోపలే వెయిన్స్ అన్ని కరిగించేసి సేమ్ డే అయిన గంటకి ఇంటికి పంపించేస్తాం. సో కొంచెం ఎర్లీగా ప్రాబ్లం చూసిన కొత్తల్లో కానీ వచ్చారంటే ఈ వెయిన్స్ చేసిన తర్వాత ఒక వారం 10 రోజుల్లో పూర్తి కరిగిపోతాయి. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం, రక్తస్రావం, ఇందాక మాట్లాడిన దుష్ప్రభావాలు ఏమీ లేకుండా ఉంటాయి. బట్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే 97% మందికి పూర్తిగా సక్సెస్ అయిపోతుంది. సో హైయెస్ట్ సక్సెస్ రేట్. ఇందాక మనం కట్ చేసేసి ఆపరేషన్కి 60% అని చెప్పాం కదా, దానికి ప్రత్యేకంగా ఈ లేజర్ చేసుకుంటే 97% సక్సెస్ రేట్స్. కాకపోతే నా దురదృష్టవశాత్తు మన ఏవిస్ హాస్పిటల్కి వచ్చే ఆల్మోస్ట్ 60% మంది పేషెంట్స్ చాలా ముదిరిన తర్వాత లేకపోతే కాళ్ళలో పుళ్ళు పడిన తర్వాత రావడం జరుగుతుంది. అలా వస్తే అప్పుడు కూడా ఆపరేషన్ అరగంటే, 10 నిమిషాలే 20 నిమిషాలే, అది చేసిన అరగంటకి వెళ్ళిపోవచ్చు కూడా. కానీ దాని తర్వాత రికవరీ అంటే పేషెంట్ ఇంట్లో చేయాల్సిన పనులు ఎక్కువ ఉంటాయి. అంటే కాళ్ళు కట్టుకోవడం, కొన్ని జాగ్రత్తలు వహించడం, మందులు తీసుకోవడం, ఎందుకంటే రావటమే చాలా లేట్గా వస్తున్నారు కాబట్టి. అది ఆపరేషన్ చేసే వాళ్ళ చేతుల్లో లేదు, వాళ్ళు వచ్చే టైం బట్టి కూడా కొంతవరకు వేరీ అవుతుంది. అయితే డాక్టర్ గారు, ఈ వెరికోస్ వెయిన్స్ ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు లేజర్ అబ్లేషన్ అన్నది అవసరం అంటారు? రైట్ అండి. అసలు స్టేజ్ల గురించి మాట్లాడాలంటే ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎర్లీ స్టేజా లేట్ స్టేజా అని డిసైడ్ చేయగలిగే వాళ్ళు ఒక్క వాస్కులర్ డాక్టర్స్ మాత్రమే. పేషెంట్స్ ఈ డిస్కషన్ విని నాది ఎర్లీ స్టేజ్ అని చెప్పి వాళ్ళ మటుకు వాళ్ళు అనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేయడం కానీ వదిలేయడం కానీ చేయకూడదు. ఇది ఒక డిస్క్లైమర్. ఈ డిస్క్లైమర్ పక్కన పెడితే మనం స్టేజ్ల వైజ్ చూసుకుంటే కొన్ని ఎర్లీ స్టేజ్లో వెయిన్స్ చిన్నవి 3 మిల్లీమీటర్స్ కన్నా తక్కువగా చిన్నగా కనబడతాయి. దాని నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే కొంచెం వెయిన్స్ పెద్దగా ఉండటం కానీ, లేదంటే 3 మిల్లీమీటర్స్ సైజ్ పెరగడం కానీ, కాళ్ళు కొంచెం నలుపు స్టార్ట్ అవడం కానీ, నొప్పులు స్టార్ట్ అవడం కానీ, వాపులు కానీ ఉంటాయి. ఆ థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాలు బాగా కలర్ మారటం, బాగా బ్లాకిష్గా తయారవుతుంది. ఫైనల్ స్టేజ్లో కాళ్ళలో పుళ్ళు పడతాయి. సో ఎనీవేర్ ఫ్రమ్ సెకండ్ స్టేజ్ ఆన్వర్డ్స్ పేషెంట్స్ మనం అవసరం బట్టి చేస్తే ఇవి తగ్గుతాయి. ఫస్ట్ స్టేజ్లో మాత్రం మనకు సాక్స్ వేయడం చేస్తామన్నమాట. సో సెకండ్ స్టేజ్లో మనం కనిపిస్తే కొంతమందికి మరి పెద్దవాళ్ళు, వృద్ధాప్యులు అయితే సాక్స్ వేయడం జరుగుతుంది. చిన్నవాళ్ళు మరి సేల్స్, మార్కెటింగ్ ఇలాంటి బిజీ ఫీల్డ్స్ ఉంటే మీకు సాక్స్ కుదరదండి, ఇంకో 60-70 ఏళ్ళు మీరు ఎక్కడ వేసుకుంటారు సాక్స్ అని చెప్పి లేజర్ చేయడం జరుగుతుంది. వేరే థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో కంపల్సరీగా లేజర్ చేస్తేనే ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడాను ఈ స్టేజెస్ అనేది ఏంటంటే ఇది ఒక ఇద్దరు డాక్టర్స్ మాట్లాడుకోవడానికి వాళ్ళు పెట్టుకునే డిస్కషన్ అంతే. అంతేగాని పేషెంట్స్ వాళ్ళ కాల్ వాళ్ళు చూసుకొని నా స్టేజ్ 1 అని చెప్పి వాళ్ళు చెప్పడానికి కాదు. ఓకే, కాలర్ ఉన్నారని పద్మిని గారు కాల్ చేస్తున్నారు. పద్మిని గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి అమ్మా. హలో డాక్టర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి తల్లి. సార్, మా హస్బెండ్ ఎక్కువ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టాండింగ్ పొజిషన్ లోనే ఉంటారు. అలాగే మోకాలు కింద మడం పైన నుంచి బాగా బ్లాక్ అయిపోయింది. సో మోకాలు కింద భాగం చర్మం బ్లాక్ అవడం 99% వాస్కులర్ ప్రాబ్లమ్స్ లోనే అవుతుందమ్మా. అదే చర్మ సమస్య అయి ఉంటే ఒళ్ళంతా కూడా బ్లాక్ వచ్చేది, ఒక కాల్లో రాదలాగా. సో కాళ్ళు అలా నల్లపు వస్తుందంటే డెఫినెట్గా వాస్కులర్ ప్రాబ్లం ఉందా లేదా అని ఎక్స్క్లూడ్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఒకవేళ మా హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరు మా క్లినిక్స్ ఎక్కడికి వచ్చినా కూడా మేము అందరికీ స్కానింగ్ ఫ్రీగా చేస్తాం. ఎవరి దగ్గర ఇప్పుడు దాకా మేము 35,000 మంది పేషెంట్స్కి ఎవరికి అమౌంట్ ఏం తీసుకోలేదు. స్కాన్ చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి మీది ఉందా లేదా చెప్పి దీనికి ఒక లేజర్ అని చికిత్స చేసుకుంటే నలుపు పూర్తిగా తగ్గిపోతుంది. బట్ దీని మీద తొందరగా అటెన్షన్ తీసుకోవాలి. దీనికి మీరు ఏం చేయకూడదు అంటే కాలుకి తెలియకుండా ఊరికి ఆయింట్మెంట్లు పెట్టి ఆ కాల్లో నలుపు తగ్గిపోతుందేమో అని ఆశతో అలా పెడితే ఏమవుతుందంటే నలుపు ఇంకా పెరగటం, లేదంటే ఆ ఆయింట్మెంట్లో స్టీరాయిడ్స్ ఉంటే రోగ నిరోధక శక్తి ఇంకా తగ్గిపోయి ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్స్కి లోన్ అవడం జరుగుతాయి. ఇవి జరగకూడదు అంటే దీని మీద తొందరగా అటెన్షన్ తీసుకొని ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవాలి. ఓకే, నెక్స్ట్ గుంటూరు నుంచి భాగ్యలక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. భాగ్యలక్ష్మి గారు, మీ సమస్య అంటే చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు అండి. చెప్పండి అమ్మగారు. ఒక కాల్లో వెరికోస్ కింద ఒక కాలు అంతా వచ్చిందండి. అలాగే అది పెయిన్ ఏమి లేదు సార్, కాకపోతే అదే ఉబ్బులాగా ఒక్కొక్క దగ్గరే వచ్చింది. రైట్ అమ్మా. ఇంకొక కాలేమో కొద్దిగా లైట్ గా వస్తున్నట్టు అనిపిస్తుంది సార్, 2 కాళ్ళకి వస్తుందనే అనిపిస్తుంది. అలాగే సో బేసిక్ అంటే మా వాళ్ళు అది అదా కాదని డౌట్ పడుతున్నారు. అవునమ్మా.
సో బేసిక్గా అదే కాదా డౌట్ తెలియాలంటే డెఫినెట్గా మీరు డాక్టర్ని కలవాలమ్మా, ఫస్ట్ మీరు చూసుకోవాలి. సో నేను గుంటూరులో అయితే 8 నుంచి 12 దాకా ఎల్లుండి అంటే ఆదివారం ఉంటాను, వచ్చి చూపించండి. చూసి కొన్నిసార్లు చాలా పెద్దగా ఉబ్బి వెయిన్స్ ఉంటాయి, దానికి స్కాన్ కూడా అవసరం లేదమ్మా, స్కానింగ్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా కూడా డయాగ్నోస్ చేయొచ్చు. సో ఒకసారి మిమ్మల్ని చూడాల్సి వస్తుంది, కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి అమ్మా, మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. డాక్టర్ కాలర్ ఉన్నారండి, రాంబాబు కాల్ చేస్తున్నారు విజయనగరం నుంచి. రాంబాబు గారు మీ సమస్య అంటే చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం కొన్ని నరాలు వాపుగా ఉన్నాయండి. అలాగే హలో, అలాగే చెప్పండి, వింటున్నాను. చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు. నరాలు వాపుగా ఉన్నాయి, అలాగే అలాగే పాదంకేమో స్పర్శ లేదండి. అవును. సో బేసికలీ వ్యారికోస్ వెయిన్స్ లోనే ఇలా వస్తుంది, నరాల వాపుతో పాటు న్యూరోపతి ఇలా వస్తుంది. సో చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తుంటాం మనం. బేసిక్ ఏంటంటే మిమ్మల్ని ఒకసారి చూడాల్సి వస్తుందండి. సో మీకు డాక్టర్ రాజేష్ అని వైజాగ్ లో నా కొలీగ్ ఉంటారు, ఎవిస్ హాస్పిటల్లో ఉంటుంది వైజాగ్ లో ఒకటి, కళా హాస్పిటల్లో, అక్కడ మీరు వెళ్ళి చూపించండి, వారు స్కాన్ చేస్తారు. లాస్ట్ సండే విజయనగరంలో పెద్ద మెగా ఫ్రీ క్యాంప్ చేశాం, దగ్గర 250 మంది పేషెంట్స్ ఫ్రీగా చూసాం విజయనగరంలో. మీరు దానికి వచ్చి ఉంటే అక్కడే చూసేవాళ్ళు మిమ్మల్ని. బట్ ఇప్పుడైతే నెక్స్ట్ 2-3 మంత్స్ అలాంటివి లేవు కాబట్టి మీరు వైజాగ్ వెళ్ళి చూపించండి, ఆ డాక్టర్ గారు చూసి మీకు క్లియర్గా ఐడెంటిఫై చేసి చెప్తారు. డాక్టర్ గారు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఏదైనా ఒక లేజర్ ట్రీట్మెంట్ అలాంటి తీసుకోవాలంటే చాలా భయపడిపోతూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? బీపీ షుగర్ యాక్చువల్గా పెద్ద విషయం కాదండి. బేసిక్లీ బీపీకి అయితే ఎటువంటి రిలేషన్షిప్ కూడా లేదు. నేను చెప్పినట్టుగా ఈ కృత్రిమ పద్ధతిలో ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం లేకుండా జస్ట్ స్కానింగ్ చేసుకుంటూ సూదిగుండా చేస్తాం కాబట్టి బీపీకి ఎటువంటి రిలేషన్షిప్ కూడా లేదు. షుగర్కి మాత్రం కొంచెం రిలేషన్షిప్ ఉంది. ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ఇంకా తొందరగా చేసుకోవాలి, ఎందుకంటే ఈ వెరికోస్ వెయిన్స్లో ఈ కొత్తగా చేసే లేజర్ పద్ధతులు ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం ఉండదు కాబట్టి మీకు ఎటువంటి కష్టం లేదు. పైపెచ్చు ఇది ఏమన్నా ముదిరి ఇందాక మనకు ఫోన్ చేసినట్టుగా కాళ్ళలో పుండుగా ఏర్పడింది అనుకోండి, అప్పుడు షుగర్ కూడా ఉందనుకోండి, ఇంకా 2 విషమించి ఆ పుండ్లు ఒక పట్టాన్ని తగ్గవు. సో అందుకని దానికి ఇంకా తొందరగా అటెన్షన్ తీసుకోవాలి. సో షుగర్ ఉన్న వాళ్ళకి కూడా అసలు డిలే చేయకూడదు, తొందరగా అటెన్షన్ తీసుకోవాలి. బీపీకి ఎటువంటి రిలేషన్షిప్ కూడా లేదనమాట. అలాగే వెరికోజ్ వెయిన్స్ తో బాధపడే వాళ్ళు అది వెరికోజ్ వెయిన్స్ కాదు ఇంకా ఏదో సమస్య అనేసి అనుకుంటూ ఉంటారు, అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయంటారా? డెఫినెట్గా అండి. వ్యారికోస్ వెయిన్స్ వెరీ మిస్అండర్స్టూడ్ అనమాట. అంటే ఇంకొక వ్యూయర్ మనకు చెప్పినట్టుగా కాళ్ళంతా నల్లబడుతుంటుంది, మోకాలు కింద భాగం నల్లబడడానికి ఎక్కువగా వాస్కులర్ ప్రాబ్లమ్స్ కారణం. కాకపోతే చర్మ సమస్యగా భావించి తప్పుడు ఆయింట్మెంట్లు పెట్టుకొని కొన్ని ఏళ్ళు తరబడి నెగ్లెక్ట్ చేస్తారు. మరికొంతమంది ఉబ్బిన వెయిన్స్ని యాక్చువల్గా నరాలుగా అనుకుంటారు. ఇవి నరాలు కావండి, గుర్తుపెట్టుకోండి, సిరలు. మనం ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే నరాలంటే మీ ఇంటికి వచ్చే కరెంటు తీగలు, సిరలు అంటే మీ ఇంటికి వచ్చే డ్రైనేజ్ పైపులు. సో ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో సిరల సమస్య అంటే డ్రైనేజ్ అంటే మన పైపుల సమస్య కాబట్టి దానికి వేరే డాక్టర్స్ చూస్తారు, దానికి వాస్కులర్ డాక్టర్సే చూడడం సరైన విషయం అనమాట. సో దానికి మీరు నరాల ట్రీట్మెంటు, నరాలకు ఆయింట్మెంట్లు, నరాల ఇది పెట్టుకుంటే ఇంకా విషమించిపోతుంది, తగ్గదు. మూడోది ఏంటంటే కాళ్ళలో పుళ్ళు రావడానికి ఎక్కువ శాతం వ్యారికోస్ వెయిన్సే కారణం. సో లోపల నుంచి రక్త సరఫరా వ్యవస్థ బాగైతేనే ఈ పుండు మానే అవకాశం ఉంటుంది. ఊరికే బయట నుంచి స్కిన్ గ్రాఫ్ట్, కొత్త చర్మం వేయించుకోవడం, పనికిరాని ఆయింట్మెంట్లు పెట్టడం, వీటి వల్ల ఇంకా ఈ పుళ్ళు ఇంకా పెరిగిపోతాయి, ఎందుకంటే లోపల రక్త సరఫరా లేదు కాబట్టి. సో ఇవన్నీ ఏంటంటే కామన్గా ఉండే మిస్కన్సెప్షన్స్. కొన్ని వేల కొద్ది మనం దగ్గర 40,000 పేషెంట్స్కి ఓపీ చూసాం, దగ్గర 5,500 మంది పేషెంట్స్కి సర్జరీ చేసాం, హైయెస్ట్ నెంబర్ ఇండియాలో. సో ఇవన్నీ చూసి ఇంతమందికి ఇలా తప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం చూసి దీని మీద బాగా కాషియస్గా చెప్తున్నాను అనమాట. ఓకే, కాల్ ఉన్నారండి. నేడుదోవల నుంచి వెంకటరామారావు గారు కాల్ చేస్తున్నారు. వెంకటరామారావు గారు మీ సమస్య అంటే చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి గారు. సార్ నాది మెడికల్ స్టోర్స్ అండి. అదే లాస్ట్ సిన్స్ 10 years నుంచి నాకు వెరికోస్ ఉన్నది సార్. అలాగే అంటే ఆఫ్టర్ సార్ అంటారండి, అవసరం ఉండదంటారు సార్. ఏమంటారు? ఆఫ్టర్ కూడా సాక్స్ మెయింటైన్ చేయాలంటారండి. రైట్. సో బేసికలీ ఇది మంచి ప్రశ్న. సో చాలా మంది అడుగుతుంటారు మరి చేసిన తర్వాత ఎన్నాళ్ళు సాక్స్ వేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా స్టేజ్ 2లో కానీ పేషెంట్స్ వచ్చారనుకోండి, 1 week సాక్స్ వేసుకుంటే సరిపోతుంది. అదే స్టేజ్ 4లో వచ్చారనుకోండి, అంటే కాళ్ళలో పుండు పడింది వచ్చారనుకోండి, కనీసం 2-3 నెలలు కాళ్ళు కట్టి ఆ కట్టి తర్వాత ఈ పుండు తగ్గిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇంకా 6 నెలలు సాక్స్ వేసుకోవాలి. సో ఈ ఆపరేషన్ తర్వాత లేజర్ చేసిన తర్వాత ఎన్నాళ్ళు సాక్స్ వేసుకోవాలి అనేది మీరు వచ్చిన స్టేజ్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఆ స్టేజ్ బట్టి మీరు చూసినప్పుడు నేను చెప్తూ ఉంటాను అనమాట, మీరు ఇన్నాళ్ళు వేసుకోవాలి, ఇన్నాళ్ళు వేసుకోవాలి. ఎవరికి కూడా పర్మనెంట్ కాదు. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సాక్స్ వేసుకోకూడదు, మనం లేజర్ చేయకుండా సాక్స్ వేసుకోవాలి మామూలుగా ప్రీ ఆపరేటివ్గా డిసైడ్ చేసాం అనుకోండి, పర్మనెంట్గా జీవితాంతం ప్రతిరోజు 6 నుంచి 11 దాకా వేసుకోవాలి. దాని అవసరం లేదు. కానీ డెఫినెట్గా ఎన్నాళ్ళు సాక్స్ వేసుకోవాలనేది మనం పేషెంట్ చూసి వాళ్ళ స్టేజ్ బట్టి డిసైడ్ చేయాల్సి వస్తుంది అనమాట. యూజువల్గా నన్ను బ్రాడ్గా అడిగారంటే 2 నుంచి 3 నెలలు సాక్స్ వేసుకుంటే సరిపోతుంది 95% పేషెంట్స్కి. కొంతమందికి ఎక్కువ అవచ్చు, మరి కొంతమంది తక్కువ కూడా అవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. వెరికోస్ వెయిన్స్ కి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేసినందుకు. ఇది వాళ్ళ హలో డాక్టర్. కీప్ వాచింగ్ NTV.